ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రమాదానికి గురైన 8 మందిలో ఒక మృతదేహం లభ్యం కాగా మిగిలిన 7గురి ఆచూకీ కోసం రంగంలోకి రోబోలు దిగాయి. హైడ్రాలిక్ పవర్ రోబోను లోపలికి పంపించారు అధికారులు. చివరి 40 మీటర్ల వరకు ప్రమాదకరంగా ఉండటంతో రోబోలను రెస్క్యూ సిబ్బంది వినియోగిస్తున్నారు. రోబో ద్వారా 40 HP పంప్ సహాయంతో బురద బయటకు తీస్తున్నారు. ప్రస్తుతానికి టన్నెల్ వద్ద 20వ రోజు రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రమాదానికి గురైన 8 మందిలో ఒకరి మృతదేహం లభ్యం కాగా మిగిలిన 7గురి ఆచూకీ కోసం రోబోలు రంగంలోకి దిగాయి. హైడ్రాలిక్ పవర్డ్ రోబోను లోపలికి పంపించారు అధికారులు. చివరి 40 మీటర్ల వరకు కూడా ప్రమాదకరంగా ఉండటంతో రోబోలను రెస్క్యూ సిబ్బంది వినియోగిస్తున్నారు. రోబో ద్వారా 40 HP పంప్ సహాయంతో బురద బయటకు తీస్తున్నారు. ప్రస్తుతానికి టన్నెల్ వద్ద 20వ రోజు రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. ఎస్ఎల్బీసీ వద్ద కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, అయితే ఎస్ఎల్బీసీ ప్రమాదానికి సంబంధించి కూడా నేటికి 20 రోజులు గడుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు అధికారులు ఇటు రెస్క్యూ బృందాలంతా కూడా సహాయక చర్యలు ముమ్మరం చేసి ఒక డెడ్ బాడీని మాత్రమే బయటికి వెలికి తీశారు. మిగతా 7గురికి సంబంధించి ఆచూకీ కోసం అయితే 12 రెస్క్యూ బృందాలంతా కూడా లోపల పనిచేస్తూనే ఉన్నాయి. షిఫ్ట్ కు 120 మంది అంతా లోపలికి వెళ్లి సహాయక చర్యలను అయితే ముమ్మరం చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే అప్డేటెడ్ టెక్నాలజీలో ఇటు జీపీఆర్ పరికరం ద్వారా కూడా సహాయాన్ని తీసుకున్నారు. దాని తర్వాత క్యాడవార్ డాగ్స్ ద్వారా కూడా సహాయాన్ని తీసుకున్నారు. క్యాడవార్ డాగ్స్ గుర్తించిన T2 ప్రాంతంలోనే ఏదైతే ఈ గుర్ప్రీత్ సింగ్ మృతదేహం అయితే లభ్యమైంది. దీనికి సంబంధించి కూడా ఓవైపు నిన్న తాజాగా ఏదైతే అన్వికి సంబంధించిన రోబోలను కూడా లోపలికి పంపించినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ రోబోలకు సంబంధించి కూడా ఈ లోపల దాదాపుగా మట్టి మిగతా సంబంధించి ఒక మనిషి చేసే పని అంతా కూడా అవి 15 మనుషుల సామర్థ్యం గల రోబోలను పంపించారు. దీనికి సంబంధించి లోపల తవ్వకాలను జరిపిస్తూనే ఉన్నాయి. ఏదైతే D1 ప్రాంతంగా గుర్తించిన ప్రాంతం అంతా కూడా చాలా డేంజర్ గా ఉన్న నేపథ్యంలో రోబోలను అయితే లోపలికి పంపించినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికైతే కూడా ఏదైతే ప్రమాదం జరిగిన స్థలం నుంచి 100 మీటర్ల నేపథ్యంలో సెగ్మెంట్స్ కూలిన ప్రాంతం అంతా కూడా గట్టిపడడంతో అదంతా కూడా కాంక్రీట్ లాగా గట్టిపడడంతో అక్కడ తవ్వకాలు జరిపితే పైనుంచి ఇంకా కూలిపోయే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు అంచనాకు వచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏదైతే వాటర్ శిథిలాలకు సంబంధించి కూడా భారీ ఎత్తున వస్తున్న నేపథ్యంలో అదంతా ఒకసారి కదిలిస్తే మళ్ళీ పడే అవకాశం ఉంది. రెస్క్యూకి వెళ్లిన సిబ్బందికి తర్వాత అక్కడ ఇబ్బంది రిస్క్ కలిగే అవకాశం ఉన్న నేపథ్యంలో రోబోల సాయంతో అయితే అక్కడ తవ్వకాలను అయితే జరుపుతున్నారు. ఇప్పటికే కన్వేయర్ బెల్ట్ కు సంబంధించి కూడా గత 3-4 రోజుల నుంచి కన్వేయర్ బెల్ట్ పనిచేస్తూనే ఉంది. ఏదైతే లోకో ట్రైన్ కి సంబంధించి 13.2 కిలోమీటర్ల వరకు కూడా లోకో ట్రైన్ వెళ్తుంది. అక్కడ నుంచి వ్యాగన్స్ ద్వారా లోకో ట్రైన్ మీద ఈ శిథిలాలను అంతా కూడా వేస్తున్నారు. ఇదంతా కూడా బయటికి తెచ్చి పారబోస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి అయితే లోకో ట్రైన్ లోపలికి వెళ్లి రావడానికి దాదాపుగా 4 గంటల సమయం పడుతున్నట్టుగా కూడా అధికారులు అయితే అంచనాకు వస్తున్నారు. సీపేజ్ కు సంబంధించిన వాటర్ అంతా కూడా దాదాపుగా నిమిషానికి 5,000 నుంచి 7,000 పైగా కూడా లీటర్ల సీపేజ్ వాటర్ వస్తున్నట్టుగా కూడా తెలిసింది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులంతా కూడా డీవాటరింగ్ కోసం 2 బాహుబలి మోటార్లను అయితే పెట్టి బయటికి డీవాటరింగ్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రాజేశ్వరి, మొత్తానికైతే ఏదైతే ఈ ఎస్ఎల్బీసీకి సంబంధించి ఉత్కంఠ పెరుగుతూనే ఉంది. మరి 2 రోజుల్లో అప్డేట్ అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాగర్.